అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎం మస్తాన్ రెడ్డి గారు రచించిన ఎదురు దెబ్బ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా ఆవిడకు నేను చేసే చాలా పనులు నచ్చవు. ధర్మపత్ని అంటే నాకు ఆరో ప్రాణం. అయినా నేను కొని తెచ్చే వస్తువేది ఆమెకి ఒక పట్టాన నచ్చదు. వంకలు పెట్టి దెప్పుతూ సనుగుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో ఉమ్మడి ఆస్తి పంపకాల్లో బాగా పండే మాగాని నా తమ్ముడి భాగానికి వదిలినప్పుడు మా ఆవిడ దృష్టిలో నేనొక దద్దమ్మను చవటను అయ్యాను. అప్పుడు మా ఆవిడకు నాపై అంకురించిన ఈ చులకన భావాలు క్రమేణా నా అసమర్థత, చేతకానితనంగా ఆమెలో స్థిర అభిప్రాయాలుగా నిలిచిపోయాయి. దీన్ని నా మంచితనంగా నన్ను నేను సమర్థించుకుంటాను. ఆ తరువాత ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉన్న మండువాలో గెలి ఇల్లు నా చెల్లెలికి కట్నం కింద ఇచ్చినప్పుడు నేనెందుకు పనికిరాని వాడినని, బతకనేర్చిన వాడిని ఎంతమాత్రం కాదన్నా మరో అభిప్రాయం ఆమె మనసులో పచ్చబొట్టు వేసినట్లు స్థిరపడిపోయింది. నాకు లోకజ్ఞానం అసలు లేదని, లౌక్యం తెలియదని తను బాగా ఇష్టపడే అమ్మలక్కల వద్ద బల్ల గుద్ది మరీ చెబుతుంది. వాళ్లు ముఖస్థుతికి ఇష్టపడుతున్నట్లు నటిస్తున్నారని, మా ఆవిడంటే ఆ అమ్మలక్కలకు ఎంతమాత్రం ఇష్టం లేదని మా ఆవిడ తెలుసుకునేందుకు ఆమెకు ఈ జన్మ సరిపోకపోవచ్చు. సోషియాలజీ చదివిన సంఘజీవిని గనక ఆమె మాటలు విని వినట్టుగా సర్దుకుపోతున్నాను. పెళ్లైన కొత్తలో ఆమె సనుగుడికి కోపం విసుగు వచ్చేవి. తరువాత వేమనగారి తినగ వేము సూక్తిలాగా అవి తీయగా అనిపించకపోయినా నాలోని వాటిని సహించే శక్తి పెరిగిపోయింది. లేతగా నవనవలాడుతూ మెరిసిపోయే కూరగాయలు నేను తెస్తే అవి ఆమె దృష్టిలో పుచ్చివి, ముదిరిపోయినవి, ఎండినవి, కుళ్ళునివి, తూకం తక్కువవి అవుతాయి. ఇరుగు పొరుగు అన్నయ్యలు తెచ్చినవి తోడబుట్టిన వాళ్ళు ఇందుకు మినహాయింపులెండి. వారు తెస్తే మాత్రం అద్భుతంగా ఉన్నాయంటూ మెచ్చుకుంటూ మాటల పిడుగులు వర్షం కురిపిస్తుంది. కేవలం నేను కూరగాయలు తెచ్చిన రోజు కూడా గతంలో నేను చేసిన ఘనకార్యాలను గుర్తు తెచ్చుకొని మరీ మాటల తోటాలు విసురుతుంది. ఆ రోజు ఉదయాన్నే మార్కెట్కి వెళ్లి కూరగాయలు తెచ్చాను. హాల్లో సంచి కింద దించి కుర్చీలో కూర్చున్నాను. మా ఆవిడ సంచిలోని సామాను బయటపెట్టి, ఇంతలా పండిన టమాటాలు తెచ్చి తగలేస్తే ఎన్నాళ్ళు నిలవ ఉండి చేస్తాయని? ఇవి అరటికాయలా, పిందెలా? ఇలాంటి కాయలు మోసుకొస్తే ఈ రోజు కూర నా తలకాయ పెట్టి ఉండనా? కిరాణా కొట్టువాడు వెచ్చాలు ఏవిస్తే తగుదునమ్మా అంటూ మోసుకురావడమేనా? మొన్ననేగా కళ్ళజోడు మార్చారు. కళ్ళు పెట్టి చూసుకోవడం తెలీదా? ఆ రోజు ఆమెకు చీర కొనడాన్ని వాయిదా వేసి కళ్ళజోడు కొత్తది కొనుక్కున్నాను కనుక ఆ సంఘటన మా పెళ్లి రోజు, ఆమె పుట్టినరోజులాగే చిరస్థాయిగా ఆమె మదిలో నిలిచిపోతుంది. మొన్నటికి మొన్న మన బడుద్దాయిలకు 2 జోబురుమాళ్లు తెమ్మంటే 10 రూపాయలు షాపు వాడి ముఖాన్ని కొట్టి తగలేశారు. అలాంటివే సావిత్రమ్మ వదిన 7 రూపాయలకి తెచ్చి ఇచ్చింది. నేను ఈ మాయదారి కీళ్ళనప్పులతో మార్కెట్కి అఘోరించలేను. ఈ పిల్లల త్వరగా ఎదిగి నా చేతి కింద తగలడ్రు. మీతో ఎన్నెలలా వేగి చావాలని రాసిపెట్టాడో ఆ భగవంతుడు అంటూ ముక్కు చీది కొంగుతో కళ్ళొత్తుకొని కూరగాయల సంచి వంటింట్లోకి ఇచ్చుకుపోయింది. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేటప్పటికి ఇంటి వాతావరణంలో మార్పు కనిపించింది. పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేసే ప్రయత్నంలో ఉన్నారు. అంటే అర్ధాంకి ఇంట్లో లేదన్నమాట. అమ్మేదిరా అడిగాను. మేడ మీద ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంది. తమ ప్రయత్నానికి నా రాక భంగం కలిగించినందుకు చిరాకు పడుతూ తండ్రిని కాబట్టి భయం నటిస్తూ ఇద్దరు ముక్త కంఠంతో బదిలిచ్చారు. మేడ మీద పోర్షన్లోనా? కీళ్ళ నొప్పులు ఎంత సడన్గా ఎందుకు తగ్గిపోయాయో తెలుసుకోవాలి అనిపించింది. పై పోర్షన్ వైపు నడిచాను. వాళ్ళ ఇంట్లో ఏదో పండుగ జరుగుతున్నట్లుగా ఉంది. హాల్లో ఆడవాళ్లంతా కిక్కిరిసి ఉన్నారు. వారి మధ్యకు పోవడం మర్యాద కాదని వెనుతిరగబోయాను. ఆడవాళ్ల చూపుల ముందు ఎక్స్రేలు ఎందుకు పనికొస్తాయి? నేను మా ఆవిడ కంట్లో పడ్డాను. కళ్లతోనే పిలిచింది లోపలికి రమ్మని. పండుగ కాదు, అక్కడ జరుగుతున్నది వస్త్ర ప్రదర్శన. పై పోర్షన్లో ఉండే మలయాళీ ఆయన ఆఫీస్ పని మీద కలకత్తా వెళ్లి వాళ్ళ ఆవిడకు చీర, కొడుక్కి టీషర్ట్స్, కూతురికి మిడ్డీలు, పంజాబీ డ్రెస్సులు చాలా తక్కువ ధరకు తెచ్చాడట. ఆయన భార్య వాళ్ళ ఇంట్లో వస్త్ర ప్రదర్శన నిర్వహించింది. మా కాలనీలోని ఆడవాళ్లందరూ అక్కడున్నారు. అయిష్టంగా నేను వాటిని చూసి మెచ్చుకొని ఇంట్లోకొచ్చాను. మా ఆవిడ ఇంట్లోకి వస్తూనే నా మీద విరుచుకుపడింది. పుట్టుకతో ఎవరూ గొప్పవాళ్లు కాదు. ఒకరిని చూసి ఒకరు నేర్చుకోవాలి. ఆఫీస్ పని మీద మీరు ఊళ్ళు వెళ్తూ ఉంటారు. నాకు గాని పిల్లలకు గాని ఎప్పుడైనా ఒక్క రిబ్బన మొక్క తెచ్చారా? ఎంతసేపు ఆఫీస్ పని సక్రమంగా చేసుకొచ్చానా లేదా అన్న ధ్యాసే తప్పితే ఆ మలయాళీ ఆయన చూడండి, కనీసం ఎకనైనా నేర్చుకోండి. ఇక్కడ వేలకు వేడిపోసినా అన్ని బట్టలు రావు.
అన్నీ కలిపి 1000 రూపాయలు లోపేనట. దేనికైనా రాసిపెట్టి ఉండాలండి అంటూ కాళ్ళు చేతులు తిప్పుతూ విన్యాసాలు చేసింది. చివరకు కలకత్తా వెళ్లి రావడమంటే కాలిఫోర్నియా వెళ్లి రావడం అంత కష్టమని తేల్చి పారేసింది. ఆమె అథారిటీకి వాగ్దాటికి వణికిపోయాను. వారం రోజులు వాచిపోయాను. అదే వాపోయాను. రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఇరుగు పొరుగు ఆడవాళ్లు నన్ను చూస్తున్న తీరులో నాకు తేడా కనిపిస్తోంది. నా పట్ల వారికి గౌరవాభిమానం తగ్గినట్లుగా, పాపం ఎలా బతుకుతాడో అని జాలిగా చూస్తున్నట్లు, ఇలా రోజుకొక కొత్త భావం వాళ్ళ చూపులో కనబడుతోంది. లోపల ఎంతో బాధపడుతున్నా మా ఆవిడ చూపుల ముందు ఇవో లెక్క అనుకుంటూ పట్టించుకోవడం మానేశాను. ఆ రోజు ఆఫీస్కెళ్ళి సీట్లో కూర్చోబోతుంటే, నీకోసం ఆఫీసర్ ఇప్పటికే 2 సార్లు ప్యూన్ చేత కబురు పెట్టాడు అన్నాడు పక్క సీట్లో కొలీగ్. మా ఇంట్లో మా ఆవిడకి తప్ప ఆఫీసులో అందరికీ నేనంటే అపారమైన గౌరవం. ఆఫీస్ వర్క్ విషయంలో నా తెలివితేటలు, మార్చలేని నా CCR అందుకు కారణాలు. అందుకే ఆఫీసర్ పిలుస్తున్నాడంటే మా ఆఫీస్లో కొందరిలాగా ఏ కొంప మునుగుతుందిరా బాబు అంటూ నేనెప్పుడూ భయపడను. ఆఫీసర్ సైతం తెలివిగా తన అసమర్థతను బయటపడకుండా అతను చేయాల్సిన పనులు నా చేత చేయించుకున్న రోజులు ఉన్నాయి. సీట్లో కూర్చోకుండానే తిన్నగా ఆఫీసర్ క్యాబిన్లోకి నడిచాను. గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశాను. రాబోయ్ మూర్తి, నీకోసమే చూస్తున్నాను. ఒక ముఖ్యమైన పని చేసి పెట్టాలోయ్ అన్నారు టేబుల్ చరుగులోంచి 4-5 ఫైళ్లు తీసి. అటువంటి ప్రశ్నలకు నా నుండి మౌనమే సమాధానం. సంపూర్ణ అంగీకారంలా, ఈ ఫైల్స్ తీసుకుని నువ్వు అర్జెంటుగా కలకత్తా వెళ్లి మన CI గారికి విషయం వివరించి సంతకాలు చేయించుకు రావాలోయ్ అన్నారు. వెదుగుతున్న తీగ కాలికి తగలడం, రోగి కోరిన మందే డాక్టర్ ఇవ్వటం వంటి ఉదాహరణలన్నీ వరుసగా గుర్తొచ్చేశాయి నాకు. నా ప్రతిభ వేరే లెవెల్లో అటు ఇంట్లోనూ ఇటు ఆఫీస్లోనూ ప్రదర్శించే చక్కటి అవకాశం దొరికింది అనుకున్నాను. ఆఫీస్ పని ముగిసిన తర్వాత కలకత్తాలోని ధర్మతల సెంటర్లో వచ్చిరాని బెంగాలీ భాషలో వాళ్లు చెప్పిన ధరకు సగానికి బేరమాడి షాపు వాళ్ళను బ్రతిమాలి మా ఆవిడకు ఒక చీర, బాబుకి టీషర్టు, పాపకి పంజాబీ డ్రెస్సులతో పాటు అందరికీ ఉపయోగపడే ఒక టర్కిష్ టవల్ కొన్నాను. నా కోసం బట్టలు కొనుక్కోవాలంటే మా ఆవిడ అనుమతి కావాలి కనుక ఏం కొనుక్కోలేదు. ఇంటికొచ్చి నేను కొన్న వాటి ధర మళ్లీ సగానికి తగ్గించి చెప్పాను. అన్ని బట్టలు కొన్నందుకు టవల్ ఫ్రీగా వచ్చింది అన్నాను. శ్రీమతి ముందు కాలర్ ఎగరేసి ఆఫీస్కి వెళ్ళిపోయాను. సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పటికి మా ఇంట్లో మహిళా మండలి సమావేశం జరుగుతోంది. నా శ్రీమతికి కీళ్ల నొప్పులు ఎక్కువై రాగాలు తీసి అందర్నీ రప్పించలేదు కదా అని అనుమానపడుతూ లోపలికెళ్లాను. లోపలి వాతావరణం నేను ఊహించిన దానికి భిన్నంగా ఉంది. గతంలో మలయాళీ ఆయన ఇంట్లో జరిగిన వస్త్ర ప్రదర్శన మా ఇంట్లో జరుగుతోంది ఇప్పుడు. ఆ సమావేశంలో మా ఆవిడ బట్టలు కొనుగోలు అన్న విషయం మీద నాకున్న తెలివితేటల్ని ప్రసంగ రూపంలో ప్రశంసిస్తూ అందరికీ వివరిస్తుంది. ఆ దృశ్యం నాకు కన్నుల పండుగగాను, ప్రసంగ పాఠం వీణలు విందుగాను అనిపించి అందర్నీ తప్పించుకుని హాల్లోకి నడిచాను. నా శ్రీమతి వాళ్ల ముందు నన్నొక చిన్న సైజు హీరోని చేసేసింది. నేను నివురుగప్పిన నిప్పునట. హనుమంతుడ్లా నా బలం, తెలివితేటలు అవసరమొస్తే తప్ప నాకు తెలియవట. మలయాళీ ఆయన కంటే చవగ్గా బట్టలు కొని తేగల తెలివితేటలు, నైపుణ్యము ఆమె శిక్షణలోనే నాకు అలవడ్డాయట. శిలనైన నన్ను శిల్పంగా మలిచేందుకు ఆమెకి ఇన్నేళ్లు పట్టిందట. ప్రసంగం కొనసాగుతోంది. ఆడవాళ్లకు కోపం వచ్చినా, ఆనందం వచ్చినా వాళ్ళు స్పందించే తీరు మగవాళ్లకు నష్టాన్ని, కష్టాలనే తెస్తుంది. రోజులా ఆఫీస్ నుంచి రాగానే నాకు అందాల్సిన వేడివేడి టిఫిను, కాఫీ నాకు అందలేదు. జనవరి 1న ఫ్రెండ్తో పార్టీ చేసుకుందామని ఆమెకు తెలియకుండా దాచుకున్న 500 రూపాయలు బట్టల కొనుగోల్లో నష్టపోతే పోయాను గాని మా ఆవిడి ముందు ధీరుణ్ణి, మా కాలనీ వాసుల ముందు వీరుణ్ణి అయ్యాను. భార్య పొగడ్తల్లో లభించిన ఆనందంలో అవన్నీ మర్చిపోయాను. ఇంట్లో అర్ధాంగి, కాలనీ వాసులతో పాటు ఆఫీస్లో మా ఆఫీసర్ కూడా నా సమర్థతను మెచ్చుకున్నాడు. CIO పట్టాన సంతకాలు పెట్టే మనిషి కాదు. అవకాశం ఉంటే అడుగడుగున అభ్యంతరం లేవదీసే మనిషి. అటువంటి వ్యక్తి చేత సంతకాలు పెట్టించి ఫైళ్లు తెచ్చే సమర్థత నాకొక్కడికే ఉందని ఆఫీస్లో పొగిడేశారు మా బాసు. 10 రోజుల్లో మళ్లీ కలకత్తా ప్రయాణం పడింది. ఈసారి కాసిన్ని ఎక్కువ ఫైళ్లు నా చేతిలో పెట్టి ఎలాగైనా CA దగ్గర పని చేసుకు రమ్మన్నారు బాసు. ఆ రోజు హౌరా మెయిల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్న నా దగ్గరకు చిలిపి చూపులతో, చిరునవ్వులతో వచ్చింది శ్రీమతి. ఆమెలో నా పట్ల అంత ప్రేమ అంతకు ముందెప్పుడు నేను చూడలేదు. ప్రయాణంలో రాత్రి భోజనానికి పార్సిల్తో పాటు
1,000 రూపాయలు నా చేతిలో పెట్టింది. ఎందుకు? పిల్లలకు నీకు బట్టలు కొనడానికి నా దగ్గర డబ్బులున్నాయిగా అన్నాను. మొహం మీద చిరునవ్వు చెరక్కుండా అలానే నిలిపి ఒక చిన్న లిస్టు నా చేతికిచ్చింది. ఇదేమిటి అన్నాను. చూడండి, మీకే తెలుస్తుంది అన్నట్లు నవ్వుతూనే చూసింది. చిరునవ్వు అంతసేపు సాగదీస్తే అది చిరునవ్వు కాకుండా పోతుంది అని అప్పుడు మా ఆవిడకు చెప్పే స్థితిలో లేను నేను. చీటీ విప్పి అందులోకి చూశాను. తనకు తెచ్చిన ధరకే మా కాలనీలో కొందరికి బట్టలు తేవాలి. మా ఆవిడంటే ఇష్టపడే అమ్మలక్కలకు. అలా నేను తెస్తే నాకు 100 రూపాయల కమిషన్ అంట. ఆ 100 రూపాయలకు మరో 50 రూపాయలు కలిపి తనకు మంచి బెంగాలీ కాటన్ చీర తేవాలట. చీటీలో సారాంశం అది. గతంలో టవల్ ఫ్రీ గిఫ్ట్గా వచ్చిన విషయం తను తెలివిగా ఎవరితోనూ అనలేదట. అంచేత ఈసారి ఫ్రీగా వచ్చే టవల్స్ అన్నీ మనకే ఉండిపోతాయని గురుస్తూ అంది. పువ్వులు ముళ్ళవుతాయని, తాడే పామై కరుస్తుందని, ఆనందం అంటే విషాదం ఉంటుందని, ఇంకా ఏవేవో నాకు గుర్తుకొస్తున్నాయి. ఇరుగు పొరుగు ఆడవాళ్ల ముందు ఉత్తర కుమారులా విజృంభించినందుకు 1000 రూపాయలకు పైనే తిరుక్షవరం అయ్యేటట్టుంది అనుకుంటూ ట్రైన్ టైముకు గంట ముందే ఇంట్లోంచి బయలుదేరాను. రైల్వే స్టేషన్కు కాదు, కాబోలి వాళ్ళ దగ్గరకు. ఆఫీసు పని, అర్ధాంగి అప్పచెప్పిన పనులు సక్రమంగానే ముగించుకొచ్చాను కలకత్తా నుంచి. ఇక ముందు చచ్చినా లేదా ట్రాన్స్ఫర్ చేసి చంపేసినా కలకత్తా మాత్రం వెళ్ళనని మా ఆఫీసర్కు ఖచ్చితంగా చెప్పేశాను. ఇప్పటికీ కలకత్తా పేరు తలుచుకుంటే చాలు కాళికాదేవితో పాటు కాబోలి వాలా, నెల నెలా వడ్డీతో సహా మా ఆవిడకు చెప్పకుండా నేను తీర్చిన అప్పు గుర్తుకొస్తాయి. ఆ రోజు నాకు నిద్రాహారాలు కరువు అవుతాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.